పిల్లలు చల్లగుండా పెరిగి పెద్దయ్యేదాకా కష్టం ఉంటుంది వాళ్ళతోటి. చేతికి ఏ దొరుకుతుంది నోట్లనో ముక్కులనో చెవులనో పెట్టుకుంటారు. తల్లిదండ్రులకైతే లేని పరిశానలు పెడతారు. అదంతా కామనే. కానీ గా మైబాద్ జిల్లాలో ఉండే ఒక 3 ఏళ్ల పిల్లగాడు ఏడాది కింద ఏదో ఆడుకునే ప్లాస్టిక్ వస్తువు మింగిండట. ఇక అది అట్నే ఉండిపోయిందట. ఆ సంగతి పిల్లగాని తల్లిదండ్రులు కూడా గుర్తుపట్టలేట. తిండేందుకో చక్కగా తింటలేడని డాక్టర్ల తానికి పట్టకపోతే అప్పుడు చెప్పిండట అసలు ముచ్చట డాక్టరు. అంతేకాదు డాక్టర్ సార్ గుర్తుపట్టి గొంతుల చిక్కిన ఆ వస్తువును బయటికి కూడా తీసిండు గిట్లా. ఈ పిల్లగాళ్ళైతే ఉన్నకాడ ఉండరమ్మా. ఏది పడితే అది నోట్లో పెట్టుకున్నాడు, పెద్దోళ్ళను పరిశాన్ చేసుడు, ఇదే కథ ఉంటది. జర్ర కనిపెట్టుకొని ఉండకుంటే మాత్రం కింద మీద చెప్తారు. ఇగో మైబాద్ జిల్లా పాత పోచారంలో ఉండే గీ వీళ్ళ 3 ఏళ్ల కొడుకు షణ్ముఖ్ అనే పిల్లగాడు అదే కథ చేసినట. ఇగో గీ ప్లాస్టిక్ వస్తువు మింగితే ఎండోస్కోపీ చేసి చిన్నపాటి సర్జరీ చేసి బయట తీసిండి ఖమ్మంలో ఉండే ఈఎన్టీ డాక్టర్ ప్రవీణ్ సారు. ప్లాస్టిక్ బుల్లెట్ అట, అటు గొంతులు కాకుండా ఇటు ముక్కులు కాకుండా అన్నట్టు కపాలం దిక్కు ఇరుక్కపోయిందట ఈ వస్తువు. ఏడాది సంది నొప్పి అనుకుంటా తిండి సరిగ్గా తింటలేట. ఎన్ని దవాఖానల చుట్టూ తిప్పినా ఆకలి పెరిగేందుకు తిన్నదరిగేందుకు సిరప్ల మీద సిరప్లు రాస్తున్నారే గాని అసలు సంగతి కనిపెట్టలేదట ఎవ్వరు. ఏ పిల్లగాడేమో నొప్పి అని అంటుండు గాని నేను గిట్లా అప్పుడు గది మింగిన డాడీ అని చెప్పరాలేదట. లాస్ట్కు ఈ ప్రవీణ్ డాక్టర్ దానికి పట్టుకొస్తే ఎండోస్కోపీ చేస్తే లోపల ఏదో ఉందన్న సంగతి అర్థమైంది. వెంటనే సిటీ స్కాన్ చేపిస్తే ప్లాస్టిక్ వస్తువు ఉన్నట్టు కన్ఫర్మ్ అయింది. ఏడాది సంది అది అక్కడనే ఉండేటాలకు ముక్కుల జనత కండ కూడా పెరిగిందట. ఇంకా అట్లనే ఉంటే మెదడుకు డేంజర్ అవుతుండేనట. నయ్యం టైంకు పట్టుకొచ్చి చూపెడితే దేవుని లెక్క కాపాడిండు సాంటోని. మళ్ళీ ఇంకో పారి ఏమన్నా మింగుతావా అనంటే నేనేం మింగా అని చెప్తుండు. కానీ తప్పితే తుప్ప అన్నట్టే చేస్తారు పిల్లగాళ్ళు. సల్లగుండా జర్ర మాటలు వచ్చేదాకా పెద్దోళ్ళే మంచిగా అనిపెట్టుకొని ఉంటే మంచిగా. ఆడుకుంటాడు మరి అట్లా ప్లాస్టిక్ గన్ ఆడుకోకూడదు కదా. గన్నా ఏమన్నది ఏం ఫ్యాన్ అది ఎట్లా ఉంటుంది అట్లా లేదా?